బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మ్యాటర్స్ సార్ దట్ ఆర్ వి ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ నాట్. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి లైఫ్లో జరిగిందంటే వెంటనే ఒక నలుగురికి చెప్పాలని ఉంటుంది కదా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సమంత, వెండ్ల కిషోర్, అడివిశేష్, జీతు, ఇలా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అంటే సినిమా కాకుండా నాకు పర్సనల్ లైఫ్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మ నాన్న, వీళ్ళందరూ ఫస్ట్ చెప్పాలనిపిస్తుంది. ఆ లిస్ట్లో వెంటనే నాకు ఫస్ట్ అనిపించేది నా వైఫ్ ఫోన్ చేసి చెప్పాలి అనేది. దట్ హెస్ ఓన్లీ బికమ్ స్ట్రాంగర్ ఇన్ ద లాస్ట్ 10 years అండ్ ఇట్స్ ద సేమ్ ఫర్ హర్. సో ఐ థింక్ if you can become each other's best friends, life is set, sir. Okay. It's beautiful. So nice. And పిల్లలు పుట్టాక ఐ థింక్ ఆ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో మనం చాలా సీరియస్ విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఐ వాంట్ టు సే దిస్, షీ ఈస్ ద ఫన్నెస్ట్ పర్సన్ టు బి అరౌండ్. మేము ఇద్దరు చాలా గూఫీ సార్. అంటే మాకన్నా ఒక అంటే నా ఏజ్కి తన ఏజ్కి మాకు బాగా ఏజ్ పెరిగిపోయింది. బట్ వీ డోంట్ కేర్, ఎందుకంటే అది మా స్పేస్. అది మాకన్నా ఒక లాంగ్వేజ్ ఉంది, ఏదో పిచ్చి పిచ్చిగా ఒక టోన్లో మేము మాట్లాడుతుంటాం. ఇప్పటికీ ఆ లాంగ్వేజ్ పోలేదు. మాకు ఏజ్ అయినా సరే, మేము ఓల్డ్ అయినా సరే, వీ స్టిల్ టాక్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. చిన్ను అనే వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్, వీ బిహేవ్ లైక్ బేబీస్ వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్. అండ్ షీ ఈస్ ఫన్, షీ ఈస్. అండ్ నేను ఒకటి లైఫ్లో ఇది రియలైజ్ అయ్యా సార్. అండ్ చిన్మయిని కలిసే ముందు, బిఫోర్ ఐ గాట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ హర్, ఐవ్ బిన్ ఇన్ అదర్ రిలేషన్షిప్స్ బిఫోర్ అండ్ ఐవ్ సీన్ మై ఫ్రెండ్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. చాలా రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే one person will love the other person slightly more. ఇది ఉంటుంది చాలా రిలేషన్షిప్స్ లో, ఇది ఉంటుంది కొన్నిసార్లు. అబ్సల్యూట్లీ తప్పేం లేదు, అబ్సల్యూట్లీ తప్పేం లేదు. బట్ అది ఉంటుంది. అది ఆ ఏజ్లో అది కాన్షియస్గా రియలైజ్ అవ్వడం కష్టం, నంబర్ 1. అండ్ నంబర్ 2, ఆ వాల్యూ ఏంటో తెలుసుకోవడం కూడా కష్టం. నాకు లక్ ఏంటంటే ఐ మ్యారీడ్ సంబడి who has the capacity to love me exactly as much as I love her. Okay. ఆ బ్యాలెన్స్ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్ సార్. ఐ డోంట్ నో హౌ టు. అంటే నాకు నా సంతోషాల కన్నా చిన్మయి సంతోషంగా ఉంటే ఐ ఫీల్ హ్యాపియర్. టు మీ వెన్ చిన్మయి విన్స్ అన్ అవార్డ్, ఐ ఫీల్ హ్యాపియర్ దెన్ వెన్ ఐ విన్ అన్ అవార్డ్. చిన్మయి is exactly the same. She doesn't care about her award, she cares about నా సినిమా ఆడిందా లేదా, తన సక్సెస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దాను. నాకేంటి, నాకు సినిమా, నా 2వ సినిమా ఫ్లాప్ అయ్యింది, నాకన్నా తన ఎక్కువ ఎఫెక్ట్ అయింది. తనకి ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే తనకన్నా ఎక్కువ నేను ఎఫెక్ట్ అవుతా. అది దొరుకుతుంది సార్ కొన్నిసార్లు, అంతే కుదురుతుంది అంతే. మన్మధుడు 2 ఆడకపోవడం డిప్రెషన్ కు లోన్ అయ్యారని మీరే చెప్పుకున్నారు. అది యాక్చువల్లీ చిన్న మిస్కోట్ అయింది. అంటే నాకు డిప్రెసింగ్ అనిపించింది అన్న, డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పలేదు. ఆ ఫీల్ కలిగింది. అది it was for the first 2-3 weeks it was very depressing that 80, but I didn't go into clinical depression. So that didn't happen. అంటే అది చాలా సెన్సిటివ్ విషయం. అది డీల్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో అది ట్రివియలైజ్ చేసి నాకు డిప్రెషన్ వచ్చిందని నేను చెప్పకూడదు. I didn't go into clinical depression. I said it was depressing. అది ఐ థింక్ అది చిన్న జస్ట్ ఒక వర్డ్ మారింది కాబట్టి అది మీనింగ్ మారిపోయింది. సో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. అండ్ దాంట్లో నుంచి బయటకు వచ్చేసా. అంటే నాకు ఎక్కడో అబ్బా నేను అంటే ఎక్కడ తప్పు చేశాను, ఓహో ఇలా. అంటే ఒక పాయింట్ తర్వాత సరే మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి చూడ్డానికి ట్రై చేస్తుంటాము. సడన్గా వీ స్టార్ట్ గెటింగ్ వెరీ, అంటే యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోద్ది. ఓహో ఇది నచ్చలేదా అంటే ఆడియన్స్ కన్నా మనం ఇంకా క్రిటికల్ అయిపోతాం సినిమా గురించి. కొన్నిసార్లు కూర్చొని చూస్తుంటే అంత బ్యాడ్ కాదు కదా, ఇలాంటి రకరకాల థాట్స్ వస్తాయి సార్. ఎందుకంటే నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాస్ ఓల్డ్ ఇనఫ్ అండ్ మెచ్యూర్ ఇనఫ్, బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాస్ facing failure for the first time. I had made a movie that people didn't like for the first time. చీలాసో చూసిన వాళ్ళలో మెజారిటీకి ఒక 75-80% కి బాగా నచ్చింది, ఒక 50-60% అయితే తెగ నచ్చింది సినిమా. స్క్రీన్ రైటింగ్ కానీ, మీ టేకింగ్ కానీ, సినిమా తీసిన విధానం, మీరు ఏవైతే సీన్స్ని క్రియేట్ చేశారో, కన్సీవ్ చేశారో, అవి అన్నీ కూడా ముచ్చటగా అనిపించింది. ఆ టైటిల్ ఎంత ముచ్చటగా ఉందో సినిమా కూడా అంత ముచ్చటగా ఉంది. అదే సో అది మేబీ నా ఒక యాజ్ ఏ క్రిటిక్ నాకు అనిపించింది ఏంటంటే, సో మన్మధుడు ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి మన్మధుడు 2 అని పెట్టడమే దానికి ప్రధాన మన్మధుడు మైనస్ అనిపించింది. అక్కడ పోల్చుకున్నారు వెంటనే ఆ క్యారెక్టరైజేషన్. ఇక్కడ ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి, కంప్లీట్ ప్లే బై. మీకు అక్కడ అలా ఉండదు కదా.
అది ఉన్నా కానీ ఈ టైప్ లో ఉండదు, ఇది చాలా అడ్వాన్స్డ్ గా ఉండి కరెక్ట్ అది కొంచెం ఆ ఐ థింక్ క్యారెక్టర్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిందే కాదు, ఐ థింక్ రాంగ్ ఆడియన్సెస్ కూడా ఫస్ట్ డే వచ్చారు. మా సినిమా వీళ్ళ కోసం తీస్తున్నాం అని అనుకున్న ఆడియన్స్ కాకుండా ఐ థింక్ ఒక వేరే ఆడియన్స్ లోపల రావడం జరిగింది. అదే కాదు, ఇంకోటి చెప్తా సార్, ఎక్కడో సినిమాలో కూడా ఏదో తప్పు చేశా. ఈ టైటిల్ అనేది పక్కన పెడితే అది కూడా ఐ థింక్ ఒక ప్రధాన రీజన్ అయింది, కానీ సినిమాలో కూడా ఏదో ఎక్కడో తప్పు చేశా. అది అంటే హీరో క్యారెక్టరైజేషన్ కనుక నచ్చితే జనాలు ఆటోమేటిక్ చూస్తారు సార్. అంతే అంతే, ఆ క్యారెక్టరైజేషన్ ఏదో సరిగా తీయలేదు, అది మాత్రం నాకు అర్థమైంది. సో అండ్ ఎక్కడో నాకు ఇప్పుడు నా స్టోరీ అనుకోండి సార్, ఇంకొంచెం జడ్జ్మెంట్ బెటర్ అయి ఉంటుందేమో, ఎక్కడ తప్పు చేశానో నాకే అర్థమయ్యేదేమో. ఎక్కడో ఒక ఆల్రెడీ ఉన్న స్టోరీని నేను అడాప్ట్ చేశాను కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో కూడా నాకు అర్థం కాల. సో అది ఒక 2-3 months పట్టింది. అంటే నెక్స్ట్ సినిమా కూర్చొని రాద్దాం అని అనుకుంటే అదొకటి చెప్పాలి సార్, ఆ టైంలో షిట్ అంటే సారీ ఆ వర్డ్ యూజ్ చేయొచ్చేమో కానీ అంటే అయ్యో ఇంత నచ్చలేదా జనాలకి, ఇంత హేట్ చేస్తున్నారా, ఎక్కడో కాన్ఫిడెన్స్ మొత్తానికి పోద్ది సార్. మళ్ళీ ఇంకో సినిమా తీయాలా వద్దా అనే భయం వచ్చేస్తుంది. యాక్చువల్ ఆ టైంకి మీరు వేరే తీయాలనుకున్నారు, ఆయన తీయమన్నారు అంతే కదా నాగార్జున గారు? అంటే నాగ్ గారితో కాదు, అప్పుడు వేరే సినిమా చేయాల్సింది అన్నపూర్ణలో. సో అప్పుడు ఇది చెప్పారు నాకు, ఇది మంచి ఆపర్చునిటీ కదా, నాకు కూడా కెరీర్లో మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది. అది పక్కన పెడితే ఆబ్వియస్లీ చిన్న ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే కాన్ఫిడెన్స్ పోతుంది సార్. అయ్యో నేను మళ్ళీ ఇంకో సినిమా తీస్తే ఆ తీస్తుండగా నచ్చుతుందా అనే ఒక భయం వచ్చేస్తుంది ఎక్కడో. సో అది పోవడానికి టైం పట్టింది, కాదనట్లేదు. కానీ అది పక్కన పెడితే ఐ థింక్ ది ఇండస్ట్రీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ ఎట్ దట్ పాయింట్ సార్. ఫస్ట్ అయితే నాగార్జున గారు చెప్పాలి. ఆయన ఆ టైంలో నాకు గుర్తుంది, ఫ్రైడే నైట్ ఒకసారి ఫోన్ చేశారు, భయపడకు, ఇది నేను నా కెరియర్లో చాలాసార్లు చూశాను, ఇట్లా విపరీతమైన నెగటివ్ టాక్తో సినిమా ఫస్ట్ డే అనేది చాలాసార్లు చూశాను, నువ్వు చూడు, సాటర్డే ఈవినింగ్ సండే కల్లా మారిపోద్ది టాక్ అన్నారు. ఐ థింక్ తర్వాత ఒక్కసారి మండే ఫోన్ చేశారు, మా ఇద్దరికి అర్థమైంది నా టాక్ మారదు అనేది అర్థమైంది. ఐ థింక్ వెడ్నెస్డే ఒకసారి ఫోన్ చేశారు సార్. ఆయన అలాంటి ఒక లెజెండ్కి ఓకే నాతో ఎన్నో డైరెక్టర్స్తో పనిచేశారు, నేను ఆ లిస్ట్లో ఎవడో ఒకడు అంతే కదా. బట్ అలా కాకుండా ఆయన ఎక్కడో వెడ్నెస్డే ఫోన్ చేసి, రాహుల్ ఒకటే చెప్తా, వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ టైం, నిజంగానే మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం సార్, మొత్తం టీము, క్రూ కానీ కాస్ట్ కానీ. ఆ సినిమా తీసేటప్పుడు బాగా ఎంజాయ్, ఒక లవ్లీ స్పిరిట్ ఉండింది టీంలో, ఒక లవ్లీ నాగ్ గారి వల్ల ఎక్కడో బికాస్ ఆఫ్ ద మైండ్ హీస్ వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. లక్ష్మి గారు, ఝాన్సీ గారు, దేవదర్శిని గారు, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్. రకుల్ నయ్యర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. రకుల్ నాకు షీఈ్ మై మూబోలి బెండ్. రాఖీ ప్రతి ఇయర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నాకు రాఖీ పంపుతుంది రకుల్. సో వెరీ క్లోజ్ టు హర్. సో వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. సో ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అప్పుడు ఆ మాట నేను కంప్లీట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోయా, కానీ ఆబ్వియస్లీ సినిమా ఆడాలి, అందరికీ నచ్చాలనే మనం అందరూ ప్రయత్నం చేస్తాం, కానీ ఈసారి మిస్ఫైర్ అయింది. ఇక సినిమా అయితే రికవర్ కాదని నాకు అర్థమైపోయింది. ఒకటే చెప్తా, అట్లీస్ట్ ఇలాంటి ఓకే ఇదే మన వర్డిక్ట్ అని జనాలు చెప్పేసిన తర్వాత అట్లీస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేసాం. కొన్ని సినిమాలు చేసేటప్పుడు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు, బాగా చిరాకుతో చేస్తుంటాము. మనం అందరూ ఎంజాయ్ చేసి సినిమా చేసాం. సక్సెస్ లేకపోయినా వీ హ్యావ్ మెనీ మంత్స్ ఆఫ్ లవ్లీ మెమరీస్. డోంట్ లెట్ వన్ ఫ్రైడే స్పాయిల్ మెనీ మంత్స్ వర్త్ ఆఫ్ గుడ్ మెమరీస్ అన్నారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ హిస్ పార్ట్. ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవడో 2వ సినిమా తీస్తున్నా. ఆయన ఆ ఫోన్ చేసి చెప్పడం అనేది ఐ థింక్ ఐ వాల్యూడ్ ఇట్ అ లాట్ ఎట్ దట్ పాయింట్. అండ్ ఇంకా నాతో ఎవరు సినిమా తీయరేమో, నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అంటే ఊరికే ఒక సినిమా వచ్చి సైలెంట్గా ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోతే పర్లేదు సార్. ఇది సైలెంట్గా ఫ్లాప్ కాలేదు, అందరూ ఎఫర్ట్ తీసుకొని తిట్టారు. సో నాకు సినిమా ఛాన్సే దొరకదేమో అనుకున్నా. బట్ ఆ టైంలోనే వెంటనే సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఆ టైంలోనే అట్లీస్ట్ ఒక 3-4 ప్రొడక్షన్స్ హౌసెస్ ముందుకు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు నెక్స్ట్ సినిమా మాతో చేయండి అన్నారు. లైక్ ఓకేలే, ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దాట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ అంటే ఊరికే కాదు, అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక 2 weeksలో ఫస్ట్ ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఆయన అప్పుడు ఒక వేరే సినిమా ఒకటి చేయమన్నారు, అది కాకుండా నెక్స్ట్ ఎలాగో ఆయనతో అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా ఆయనతోనే చేస్తున్నారు. సినిమా రిలీజ్కి జస్ట్ ముందు నాకు దిల్ రాజు గారి కాంపౌండ్ దగ్గర నుంచి అండ్ సితారా కాంపౌండ్ దగ్గర నుంచి నాకు ఆఫర్స్ ఉండింది. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఫోన్ చేశారు, ఎప్పుడు ఏం చేద్దాం, మాకు నెక్స్ట్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏమాత్రం మారలేదు. అది ఒక చిన్న కాన్ఫిడెన్స్. డైరెక్టర్గా మీ మీద వాళ్ళకి ఆ నమ్మకం మాత్రం ఏమాత్రం మారలేదు. ఎందుకో
అరే నన్ను ఎందుకు నమ్ముతారని నాకే అనిపించేది. కానీ ద వే ది ఇండస్ట్రీ ట్రీటెడ్ మీ వాజ్ అట్ దట్ పాయింట్ ఐ థింక్ ఇట్ మ్యాటర్డ్ అ లాట్ టు మీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ ఇలాంటి లైక్ బిగ్ విగ్స్ అండ్ ఇండస్ట్రీ లెజెండ్స్ ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా మాకు వచ్చి తీ అన్నప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు సార్. అసలు అది ఎక్కడో నాకు మెల్లగా ఒక విషయం ఏం అర్థమైందంటే, ఓకే సినిమా పోయినా సరే